జూన్ 9వ తేదీన విశాఖ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి బస్సులు అలాగే రైళ్లలో టికెట్లు కూడా అందుబాటులో లేవు, అన్నీ బుక్ అయిపోయాయి. అక్కడ హోటల్స్ కూడా ఖాళీ లేవు, అన్నీ బుక్ చేసేసుకున్నారు అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో, అది కూడా వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు, కొన్ని పోస్టులు ఇప్పుడు చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. జూన్ 9వ తేదీన విశాఖ వేదికగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ కొంతమంది వైసీపీ నాయకులు డంకా బజాయిస్తున్న నేపథ్యంలో జూన్ 9వ తేదీ విశాఖలో ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ అయితేనేమి, అలాగే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ఇలా ఇవన్నీ కూడా విశాఖకి అయితే వెళ్ళి ఉన్నాయో అన్నిట్లో బుక్ అయిపోయినాయి టికెట్స్. ట్రైన్లో కూడా టికెట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి, ఖాళీలే లేవు అంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు, వైసీపీఏ అధికారంలోకి రాబోతున్నారు అంటూ డంకా బజాయిస్తూనే వారేంటంటే అంటే వైసీపీ శ్రేణుల్లో ఒక ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నం చేశారు. అది అసత్య ప్రచారం అన్నట్లుగా అడ్డంగా బుక్ అయిపోయారు. మనం చూసుకున్నట్లయితే విశాఖలో ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా ఖాళీ ఉన్నాయని, అలాగే ట్రైన్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి, బస్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. జూన్ 9వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎవరూ వెళ్ళవట్లేదు అంటూ టీడీపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్లను కూడా చూపిస్తూ ఉన్నారు. ఏంటి దీని మీద అసలు మీ స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అలా ఉంది వైసీపీ పద్ధతి. ఎందుకంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో ఇంకా యాక్చువల్లీ ఒక విషయం ఇక్కడ, ఎందుకంటే వైజాగే కాదు ఎక్కడికైనా కూడా హాలిడేస్ టైం ఇది. సో ఎవరైనా పర్యాటకులుగా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ట్రైన్ టికెట్లు ఫుల్గానే ఉంటాయి. అంటే తత్కాలకి తప్ప కానీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పక్కన పెడితే ప్రతిసారి కూడా అసలు ట్రైన్ అనేది ఎవరికి అందుబాటులో దొరకదు. అది నెల ముందు బుక్ చేసుకున్న వాళ్ళే వెయిటింగ్ లిస్ట్ లో ఉంటున్నారు. సో ట్రైన్స్ అనేది ఎప్పుడు ఫుల్, కావాలనుకున్న వాళ్ళు తత్కాల్లో బుక్ చేసుకుంటున్నారు. ఇంకోటి బస్ అనేది ఎప్పటికైనా బుక్ చేసుకోవచ్చు, ముందు రోజు బుక్ చేసుకోవచ్చు, లేదంటే రాత్రి ఎక్కుతున్నారంటే తెల్లారితో బుక్ చేసుకోవచ్చు. అవి ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి. ఇంకా ఎటొచ్చి హోటల్స్ అంటేను ఎవరైనా పర్యాటకులుగా చూడటానికి, అంటే వైజాగ్ బీచ్ ఉంది, అలా ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు పర్సనల్ గా బుక్ చేసుకున్నవే కానీ అంతా ఖాళీగా ఉంది. అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లుగా హైదరాబాద్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కోసం జూన్ 9వ తేదీన కొన్ని బస్సులు, ట్రైన్స్ బుక్ చేసుకొని వారు విశాఖ రాబోతున్నారు అంటూ వాళ్ళు డంకా బజాయిస్తున్నారు. అదంతా అవాస్తవం అంటారు? అయితే ఖచ్చితంగా అవన్నీ అవాస్తవమే. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అన్నాడు. కానీ అక్కడ అది కాదు కదా. అంటే ఎక్కడ స్టేజ్, ఎక్కడ ఏ ప్లేస్ లో స్టేజ్ వేస్తున్నారు, ఎక్కడ నుంచి ప్రమాణ స్వీకారం, ఇవన్నీ ఉంటాయి. అవేమీ కూడా ఎందుకు అసలు వైసీపీ నాయకులు కానీ వైసీపీ శ్రేణులు కానీ ఇంతగా ఊదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఓటమి భయం వల్లే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని మనం భావించవచ్చా? అసలు ఎందుకు ఇలాంటి ఊదరగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? దానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? రేపు ఎందుకంటే వీళ్ళందరికీ ఒక భరోసా కల్పించాలి వైసీపీ క్యాడర్కి. రేపు కౌంటింగ్ బూతుల దగ్గరకి కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునేదానికి వాళ్ళకి మనుషులు లేరు. ఇప్పుడే భయపడిపోయి ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయిన వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడిపోవటం, వాళ్ళు బహిరంగంగా చెప్పటం కూడా జరిగిపోయింది. ఆల్రెడీలో వాళ్ళ క్యాడర్లో అంతా కూడా ఓడిపోతున్నామనే ఒక కన్ఫర్మ్ ఒక ఇండికేషన్ కూడా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేశారు, బొత్స సత్యనారాయణ గారు కానీ, సజ్జల గారు లాంటి వాళ్ళే కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఏంటి, ఒక్కొక్క రోజు ఒకళ్ళేమో 9వ తారీఖు అంటారు, ఒకళ్ళేమో వైజాగ్లో అంటారు, ఒకళ్ళేమో 9:30కి అంటారు. కానీ స్టేజ్ ఎక్కడ అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఎక్కడ స్టేజ్ వేస్తున్నారు, ఎక్కడ అది పెడుతున్నారు, ప్రమాణ స్వీకారం అనేది ఎవరు చెప్పాల. అంటే టైమింగ్ చెప్పారు, ప్లేస్ చెప్పారు, తారీఖు చెప్పారు. కానీ
సో దాని తారీఖు ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ బుక్ చేసాం, ఇవన్నీ హడావిడి చేశారు. కానీ వాళ్ళకి రేపు కౌంటింగ్ దగ్గర ఏజెంట్లు లేరు. సో ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళి ధైర్యంగా కూర్చొని వాళ్ళ మనుషులు కావాలి. సో ఏజెంట్లు కూడా లేకుండా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్ళు ఇప్పటి నుంచి, అంటే ఇప్పుడు గత ఈ 2 రోజుల నుంచే ఊదరగొట్టం ఎక్కువైంది. 2-3 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే ఉద్దేశంతో ఎన్నో సర్వేలు బయటకు వచ్చినాయి. అన్ని సర్వేలు కూడా, అంటే ప్రధానంగా చాలా సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతున్నాయి అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు ఎందుకు ఢాంబికాలకు పోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. అంటే ఖచ్చితంగా వాళ్ళకి కౌంటింగ్ ఏజెంట్స్గా కావాలి, ఆ ప్లేస్లో కూర్చోవటానికి కావాలి. ఎవరు లేకుండా ఉంటే వన్ సైడ్ అయిపోతుంది అనే దానికే కానివ్వండి, వాళ్ళు అక్కడి వరకు తీసుకెళ్ళి కూర్చోపెట్టాలి అని అంటే వాళ్ళకు ఒక ధైర్యం, భరోసా అనేది రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఏజెంట్ల కోసం వాళ్ళు చేస్తున్న పనే ఇది. అంతకు మించి అయితే వాళ్ళకందరికీ తెలుసు, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ క్లియర్ కట్గా తెలిసిపోయింది ఓడిపోతున్నామని. కొంచెం ఏదో బూస్టింగ్ కోసం, వాళ్ళని అక్కడ వరకు రానివ్వటం కోసం ఆడ ఏజెంట్లు మనకు కావాలి కాబట్టి వాళ్ళు ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అంతకుమించి అయితే వాళ్ళు ఓడిపోతున్నాము అనేది పక్కా తెలుసు, వాళ్ళకు ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లైన వాళ్ళే నిరుత్సాహపడిపోవటమే కానివ్వండి, వాళ్ళు చిల్లవటానికి ఆ రాష్ట్రమో ఈ రాష్ట్రమో వెళ్ళిపోవటమే కానివ్వండి, ఇంకొకటి అమెరికా లాంటి ప్లేస్లకు కూడా వెళ్ళిపోయి గ్రీన్ కార్డులు కూడా ట్రై చేసుకోవటమే కానివ్వండి, కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లైన వాళ్ళు ఇలాంటివన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మనం ఎందుకు మొన్న పొన్నోలు ప్రభాకర్ ఆయనది కూడా చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన మీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత టెన్షన్లో ఉన్నారు, ఎంత కంగారులో ఉన్నారు, మీ అందరినీ కలవలేకపోతున్నందుకు ఆయన ఎంత ఫీల్ అవుతున్నారు అనేది ఒక వీడియో బయట వచ్చింది. అంటే ఆయన యూకేలోనే ఉన్నాడు, పొన్నవల్లి ప్రభాకర్ గారు యూకేలో ఉన్నారు. ఆయన యూకేలో ఉండి ఆయన మెసేజ్ని వీళ్ళ వరకు ఫార్వర్డ్ చేశాడు. అంటే ఎవరి వరకు ఆ యూకేలో ఉన్న ఎవరైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని వచ్చిన వాళ్ళకందరికీ ఆయన అలాంటి మెసేజ్ చెప్తున్నాడంటే ఎంత భయపడ్డారు అక్కడ అనేది మనకు పక్కాగా తెలిసిపోతుంది. కేవలం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మాత్రమే ఇటువంటి స్పెక్యులేషన్స్ని స్ప్రెడ్ చేస్తున్నారని మనం భావించవచ్చా? అంటే అక్కడ విశాఖ వేదికగా హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయని, ఫిల్ అయిపోయాయని, అలాగే అసలు ట్రాన్స్పోర్టేషన్ కూడా అందుబాటులో లేదు అనేటువంటి ఈ స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలని వైసీపీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుకోవడం కోసమే వైసీపీ నాయకులు కూడా అటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని మనం భావించవచ్చు. అంటే ఏం చెప్తారు? అవును, అందుకనే ప్రయత్నిస్తున్నట్టే కనపడుతుంది ఇక్కడ మనకు. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా వాళ్ళకు ఒక ధైర్యం కల్పించాలి. ఈ 4వ తారీఖు వరకైనా అక్కడి వరకు కూర్చునే వరకైనా వాళ్ళని ఆ ప్రయత్నం తీసుకురావాలి, ఆ దిశగా వాళ్ళని నడిపించాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్న పనే. ఆయన యూకేలో ఉన్నా కూడా ఆయన మైండ్ సెట్ సరిగా లేదు, ఇక్కడ ఏం జరుగుతుందన్న టెన్షన్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దానికి మనకు ఉదాహరణ కొన్ని వీడియోలు కూడా చూడటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది గెలిచే అవకాశం లేదనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, కార్యకర్త వరకు తెలుసు. కాబట్టి ఇంకా మధ్యలో ఉన్న నాయకులకి ఎందుకు తెలియదు? సో వాళ్ళు ఏదో ఒకటి ప్రెస్ ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి సజ్జల లాంటి వాళ్ళైనా కానీ వాళ్ళందరూ కూడా కానీ ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే కనపడడం లేదు.